ఇక ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్, పార్టీలో చేరిన నాగేష్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్ గోమాస, జలగం వెంకట్రావు. ఇక మొత్తానికైతే బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్షణని మరి చేపడతా ఉంది తెలంగాణలో. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది అంతా బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇసొంటి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినటువంటి సైదిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇసొంటి సైదిరెడ్డి పైన బీజేపీ పార్టీ సంబంధించినటువంటి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోరాటం అంత ఇంత కాదు. బండి సంజయ్ ఉన్నట్టయితే ఉంటే మరి అధ్యక్షుడు ఆయన చేర్చుకునేటువంటి వాడికి కూడా కాదు కావచ్చు. ఎందుకంటే గుర్రంపోడుకు సంబంధించినటువంటి భూములలో అక్రమాలు చేసిండు, పెద్ద ఎత్తున అక్కడ కేసులైనవి. ఆయన వల్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలామంది దెబ్బలు పడ్డారు, రక్తాలు రావడం జరిగింది, వాళ్ళకు కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పటికి కూడా జైల్లో కొన్ని రోజుల పాటు దాదాపుగా 50 రోజులకు పైన కూడా జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళపైన ఇప్పటి వరకు కూడా కేసు విత్డ్రా కాలేదు, కేసు అట్టనే నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళని ఇవాళ బీజేపీ పార్టీ ప్రోత్సహించి వాళ్ళకు టికెట్లు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అంటే చేసినటువంటి దొంగ పనులకు కబ్జాలు ఏదైతే చేసిందో వాళ్ళకు ఒక రకంగా బీజేపీ పార్టీ ఆశ్రయం ఇస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ సంబంధించినటువంటి దీంట్లో ఏ విధంగా ఉంటుంది, మరి ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి బండి సంజయ్ చేసినటువంటి పోరాటంలో మరి వెనక్కి తగ్గుతాడా లేదని చూడాలి మనం. ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందట. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు సీనియర్ నేత కె లక్ష్మణ్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ బారాసాకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ గోడం నగేష్, మహబాద్కు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా నిన్న చేరడం జరిగింది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి చాలాసార్లు కూడా మరి బీజేపీ పార్టీ చెప్తా ఉంటుంది కదా. కాబట్టి మరి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా, లేకపోతే ఉంటే మొత్తానికైతే లక్ష్మణ్ అయితే ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈయన ఏంటిదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటిదంటే మేము తుమ్మితే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలోని. అంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకు అర్థం ఏంటి అనేది కూడా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనే మరి బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఒకటేనా? మరి ఒకవేళ కనుక ఈ రెండు పార్టీలు ఇద్దరు కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అదొక ఇంజన్ ఇదొక ఇంజన్, ఈ ఇంజన్ కలిసి మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా కుట్ర చేస్తాయా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అతి త్వరలో కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు అంటే పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సర్కార్కి అట్లా సంబంధం ఏమి లేదు. ఇక్కడ కూలాలు అనేది ఉంటే అసెంబ్లీ ఎన్నికలు ఏదన్నా ముడిపడి ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలు కాదు, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పులు వస్తాయి, చాలా మార్పులు వస్తాయి అన్నటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరుగుతూ ఉంది.